నమస్తే అండి అందరికీ. నేను మీ మాధవి కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణాస్ నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్. వినండి, వింటూనే ఉండండి. ప్రతిరోజు సరికొత్త ఎపిసోడ్లని. ఈ కథలు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జతవెతికే హృదయానికి 29వ భాగం. శివం తాతగారి బంగ్లా. ఆదివారం ఉదయం 10 గంటల సమయం. అర్జున్, కార్తికేయ, ఆనంద భైరవి, మాళవిక, అగ్నిమిత్రులతో పాటుగా సత్య, కృష్ణమూర్తులు కూడా అక్కడ ఉన్నారు. ఆ సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం మిత్ర తన గాయాల నుండి పూర్తిగా కోలుకోవడమే. ముందుగా మిత్ర పెద్దవాళ్ళిద్దరికీ నమస్కారం చేశాక అర్జున్కి చిరునవ్వుతో హ్యాండ్ షేక్ చేశాడు. వాళ్ళిద్దరూ గత నెల్లాళ్ళుగా ఎంత మంచి స్నేహితులయ్యారో గమనించి ఆనంద, మాళవిక ఆశ్చర్యపోయారు. పెద్దవాళ్ళిద్దరూ గుంభనంగా నవ్వుకున్నారు. మిత్ర గొంతు సవరించుకుని చెప్పడం మొదలుపెట్టాడు. అందరూ శ్రద్ధగా వింటున్నారు. నేను మొదటిసారి ఆనందని చూసింది ఆమె 16వ పుట్టినరోజున వాళ్ళ ఇంట్లో పార్టీలో. మా నాన్నగారు మేనకకి లాయర్గా ఉండేవారు. ఆయన బిజినెస్ లాలో మంచి పేరు తెచ్చుకోవడంతో మేనక ఆయన వెంట పడింది. నేను చెప్పేది మీకు అర్థమైతే. ఒక్క క్షణం చెప్పడం ఆపి అందరి వైపు చూసి ఆనంద మీద తన చూపును నిలిపాడు. ఇద్దరము ఒకే పడవలోని ప్రయాణికులను సుమా అని చెప్తున్నట్టుగా ఉన్నాయి అతని చూపులు. ఆనంద అర్థం చేసుకున్నట్టుగా చిన్నగా తల పంకించింది. అతను తిరిగి చెప్పడం మొదలుపెట్టాడు. నాకు అప్పటికి 18 ఏళ్ళు. అమ్మకి అస్సలు ఒంట్లో బాగుండకపోవడంతో నాన్నని ఇంటికి రమ్మని కబురు చేయాలనుకున్న నాకు ఆయన ఆనంద ఇంట్లో ఉన్నారని తెలిసి అక్కడికి వెళ్ళాను. అప్పటికే చిత్తుగా తాగి ఉన్నారాయన. ఆ పరిస్థితిలో ఆయన్ని ఇంటికి తీసుకువెళ్ళడం కూడా అనవసరం అనిపించి తిరిగి వెళ్ళిపోవాలనుకుంటున్న సమయంలో ఆనంద పాట విన్నాను. కానీ ఆమె మొహంలో బాధ నన్ను వెళ్ళనీయకుండా ఆపేసింది. ఆమె చూపంతా తన తండ్రి మీదే ఉండడం చూశాను. కానీ ఆయన మాత్రం వేరే లోకంలో ఉన్నాడు. అప్పటికే మేనక నా తండ్రిని వదులుచుకునే ఆలోచనలో ఉందని నాకు తెలియదు. ఆనంద పాట పూర్తవగానే లోపలికి వెళ్ళడం, ఆమె వెనకే గోముఖ వ్యాఘ్రం లాంటి మేనక అన్నగారు అనుసరించడం చూశాను. నా మనసు కీడును శంకించింది. నేను వారి వెనకే వెళ్ళాను. అప్పటికే వాడు ఆనంద గదిలోకి వెళ్ళడం గమనించేసరికి నాకు ఏం చెయ్యాలో తోచలేదు. అక్కడే ఉన్న చిన్న ఫ్లవర్ వేస్ చేతుల్లోకి తీసుకున్నాను. భల్లూకల్లా వెనుక నుంచి దాడి చేశాడు వాడు ఆనంద మీద. ఆమె తప్పించుకోవడానికి ప్రయత్నించే కొద్దీ వాడి పట్టు మరింత బిగుసుకోవడంతో నేను వాడి తల మీద వ్యాస్తో కొట్టి వాడి మోకాలి మీద లాగిపెట్టి తన్నాను. వెనక్కి తూలాడు వాడు. అలాగే జుట్టు పట్టుకుని బయటకు ఈడ్చుకు వచ్చాను. ఇంతలో ఆనంద బయటకు పరిగెత్తుకు వచ్చి పక్క గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుంది. నేను వాడిని ఈడ్చుకుంటూ వెళ్ళి గార్డెన్లో ఒక మూల కుదేశాను. ఈ లోపుగా ఒక పెద్దావిడ పరుగున అక్కడికి రావడం చూసి నేను అక్కడి నుంచి తప్పుకున్నాను. చెప్పడం ఆపి ఆనంద వైపు చూశాడు మిత్ర. ఆమె కళ్ళు నీటితో నిండిపోయాయి. అక్కడ కూర్చున్న అందరి కంఠాలు భావోద్వేగంతో పూడుకుపోయాయి. అర్జున్ ఆనంద చేతిని తన చేతుల్లోకి తీసుకుని చెప్పడం కొనసాగించమని సైగ చేశాడు మిత్రకి. ఇక అక్కడ ఉండి నేను చేసేదేమీ లేదని తెలిసి బయటకు వచ్చేశాను. కానీ ఆనంద తన తండ్రి వైపు చూసిన చూపులు మర్చిపోలేకపోయాను. ఎలా ఆమెను కాపాడాలో నాకు అర్థం కాలేదు. మేనక తన కబంధహస్తాలని ఆ కుటుంబం మీద ఉంచినప్పుడే ఇక వారి భవిష్యత్తు లేదని నాకు అర్థమైన రోజు ఒకటి త్వరలోనే వచ్చింది. అప్పటికే ఉన్నదంతా ఆమె పేరున రాసేసిన నా తండ్రి దగ్గర నుంచి ఇక ఒక్క పైసా రాబట్టలేదని అర్థమైన మేనక వెనక్కి తిరిగి చూడలేదు. తన జీవితంలో నుంచి ఆయనని పూర్తిగా తుడిచేసింది. అది ఆయన తట్టుకోలేకపోయారు. సరిగ్గా 1 నెల రోజుల తర్వాత ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. అమ్మ, నాన్న మీద బెంగతో పూర్తిగా మంచం పట్టింది. 6 నెలల తర్వాత నాకన్నా నాన్న ముఖ్యమనుకుంది. ఆయన వెనకే వెళ్ళిపోయింది. అప్పుడు నిర్ణయించుకున్నాను, మేనకని ఎలాగైనా రోడ్డు మీదకి ఈడ్చేయాలని. క్రిమినల్లా చేశాను. నాన్న ఫర్మ్ని తిరిగి ప్రారంభించాను. అప్పుడు ప్లాన్ చేశాను. మేనక దృష్టిలో పడడానికి ఫేక్ ఐడి క్రియేట్ చేశాను. నా స్నేహితుడు కుమార్ నాకు హెల్ప్ చేశాడు.
హీ ఈజ్ అన్ ఐపీఎస్ ఆఫీసర్. అప్పటికే మేనక మీద ఫ్రాడ్ కేసులు నమోదైనా ప్రూఫ్ లేకపోవడంతో ఏమీ చేయలేకపోయారు. నేను ఎవిడెన్సెస్ సంపాదిస్తానని చెప్పాను. అలా నా మీద నేను ఒక భయంకరమైన క్రిమినల్ రికార్డ్ క్రియేట్ చేసుకున్నాను. అది మేనక నమ్మింది. నన్ను తన దగ్గర పనికి తీసుకుంది. నమ్మకం సంపాదించాను. ఆనందకి దగ్గర అవుతున్నట్టు నటించాను. మేనక ప్లాన్ అది. నాకు అనుకూలంగా మలుచుకున్నాను. ఆనంద నన్ను నమ్మింది. కానీ ఆమెని నేను ఒక ఫ్రెండ్గా మాత్రమే చూశాను. ఆమెకి జరిగిన విషయం చెప్తే అసలే భయస్తురాలు, ఇంకా బెంబేలెత్తిపోతుందని అనిపించి ఆమె దగ్గర దాచాను. అదే పొరపాటయ్యింది. ఆమె కమలమ్మ సహాయంతో తప్పించుకుంది. ప్లాన్ ఫెయిల్ అవుతుందేమోనని కంగారు పడ్డాను. కానీ అప్పటికే ఫైనాన్షియల్ ఫ్రాడ్ కింద ఎవిడెన్సెస్ సంపాదించాను. సో నా పని అక్కడ పూర్తయింది. కానీ ఆనంద మీద పగ పెంచుకుంది మేనక. బంగారు బాతు చేతుల్లో నుంచి తప్పించుకుంది కదా మరి. అక్కడ నుంచి వెళ్ళిపోదామనుకున్న నేను మేనక పట్టుదల చూసి భయపడ్డాను. తాత్కాలికంగా ఆమె దేవరపల్లి రాకుండా అడ్డుకట్ట వేశాను. ఆనంద ఎట్టి పరిస్థితుల్లోనూ మనం ఊహిస్తాం కనుక అటు వెళ్ళదని ఆమెని నమ్మించాను. కానీ అది తాత్కాలికమని నాకు తెలుసు. అందుకే ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ ఉండగా దేవుడు దారి చూపించినట్టుగా నా కజిన్, అదే బాబాయ్ కూతురు పావని నుంచి కాల్ వచ్చింది. దేవరపల్లి నుంచి ఎఫెక్ట్ కోసం ఆపాడు. అతను కోరుకున్న ఎఫెక్ట్ రానే వచ్చింది శ్రోతలందరిలో. యు మీన్ కార్తీక్ వైఫ్ పావని నీకు కజిన్ అవుతుందా? మాళవిక అడిగింది ఆశ్చర్యంగా. అతను నవ్వుతూ తల ఊపాడు. తన భర్త తమ్ముడు రమేష్ నుంచి రాంగ్ సిగ్నల్స్ వస్తున్నాయని, తనకి భయంగా ఉందని చెప్పి ఏడ్చింది. నాకు రక్తం మరిగిపోయింది. ఒక్క ఫోన్ కాల్తో విషయం సరిచేసేవాడినే, కానీ ఆనందని చూడాలనిపించి రిస్క్ అనిపించినా వచ్చాను. సరిగ్గా ఆ సమయంలోనే చూశాను మాళవికని. నేను వచ్చిన పని, నా లక్ష్యం, ఆనంద్ సేఫ్టీ అన్నీ మర్చిపోయాను. టీనేజ్ దాటి 10 ఏళ్లయింది. అయినా ఒక టీనేజ్ కుర్రాడిలా ఆమె ఎక్కడికి వెళ్తే అక్కడికి ఫాలో అయ్యాను. నన్ను చూసి చిన్నగా నవ్వితే చాలనుకుని తప్పించిపోయాను. అందరి కళ్ళు తనని ఆసక్తిగా చూస్తూ ఉండడంతో ఠక్కుమని ఆగిపోయాడు. సత్య, కృష్ణమూర్తులు ముసుముసు నవ్వులు నవ్వుకుంటున్నారు. అర్జున్ మాళవిక వైపు చూసి కన్ను గీటాడు. ఇప్పుడు మిత్ర ఎవరో, అతను ఆ ఊరెందుకొచ్చాడో అందరికీ అర్థమైంది. అయితే ఇప్పుడు ఆ మేనకని నేనొకసారి చూడవలసిందే ఖచ్చితంగా అన్నాడు అర్జున్. రప్పిద్దాం, నా దగ్గర ఒక ప్లాన్ ఉంది అన్నాడు మిత్ర. అర్జున్ గొంతు సవరించుకుని నర్మగర్భంగా అందరి వైపు చూశాడు. కృష్ణమూర్తి తనకి పని ఉందని చెప్పి సత్యని బయలుదేరదీశాడు. ఆనంద, గుడికి వెళ్దాం, వస్తావా? తన చేతిని అందిస్తూ అడిగాడు అర్జున్. తన చేతిని అతని చేతికి అందిస్తూ నవ్వుతూ తల ఊపింది ఆనంద. ఒక్కసారిగా తమ చుట్టూ నిశ్శబ్దం ఆవరించడంతో మాళవిక, మిత్ర ఏం చెయ్యాలో తెలియక అటూ ఇటూ దిక్కులు చూశారు కాసేపు. మాళవిక, నేను నీతో మాట్లాడాలి కొన్ని క్షణాల తర్వాత అన్నాడు మిత్ర. ఏమిటన్నట్టు కళ్ళు పైకెత్తి చూసింది. అతను చిన్నగా నిట్టూర్చాడు. ఆమె పక్కన కూర్చుని ఆమె చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. మన మధ్య కొన్ని మాట్లాడుకోవాల్సిన విషయాలున్నాయి, అది నీకు ఇంట్రెస్ట్ ఉంటే అన్నాడు. చెప్పు మిత్ర అంది మాళవిక. నిన్ను నా మాటలతో చాలా బాధ పెట్టానని నాకు తెలుసు. మన మధ్య ఉన్నది కేవలం ఇన్ఫాచ్యుయేషన్ మాత్రమే అనుకున్నాను, కానీ ఫీలింగ్స్ ఇంత డెప్త్కి వెళ్ళిపోతాయని ఊహించలేదు. భయమేసింది, ఒకవేళ నువ్వు కాదంటే నా పరిస్థితి ఏంటి అని. అందుకే నువ్వు నో చెప్పకముందే నేను ఇది ఒక డీల్లా చూస్తే అంత బాధ ఉండదనుకున్నాను. కానీ ఇట్ వాస్ టూ మచ్, యునో. చెప్పేది అర్థమవుతోందా అన్నట్టుగా చూశాడు ఆమె వైపు. నిజంగానా? ఆల్చిప్పల్లాంటి కళ్ళతో అతని కళ్ళలోకి చూస్తూ అడిగింది మాళవిక. అవునన్నట్టుగా తల ఊపాడతను. ఆ రాత్రి నీ దగ్గర నుంచి వెళ్ళాక కంటి మీద కొనుకులేదు, చేయవలసిన పనుల మీద ధ్యాస లేదు, నీ గురించిన ఆలోచనలే. మన్నాడు నిన్ను చూసే వరకు మనసంతా గందరగోళంగానే ఉంది. డోర్ తెరిచి నా వైపు నువ్వు చూసిన చూపు నేను ఎప్పటికీ మర్చిపోలేను మాళవిక. అంతటి ప్రేమను నింపుకున్న నీ కళ్ళు నా వైపు చూస్తుంటే నేను ఎంత లక్కీ అనిపించింది. నా తొందరపాటుతనంతో
పాడు చేసుకున్నానేమో అనుకున్న నాకు నీ ప్రేమ 1000 ఏనుగుల బలాన్నిచ్చింది. అర్జున్ నన్ను కొడుతున్నప్పుడు అందుకే నొప్పి తెలియలేదు. నేను నీ కళ్ళని చూశాను. ఆ కన్నీళ్లు నా కోసమని తెలిసి మురిసిపోయాను. ఐ లవ్ యూ మాళవిక. ఐ వాంట్ యూ టు బి మైన్ ఫర్ ఎవర్ అన్నాడు అగ్నిమిత్ర. మాళవిక కళ్ళు ఆనందంతో తళుక్కుమన్నాయి. నన్ను పెళ్లి చేసుకుంటావా అడిగేశాడు. ఆమె సమాధానం చెప్పకుండా కుర్చీలో నుంచి లేచి అతని చేతిని పట్టుకుని లాగింది. అతను కూడా లేచి నిలబడ్డాడు. అతన్ని గట్టిగా కౌగిలించుకుంది మాళవిక. అంటే నువ్వు ఒప్పుకున్నట్టేనా ఆనందంగా అడిగాడు మిత్ర. ఎస్, అంతకన్నా ఆనందంగా చెప్పింది మాళవిక. 2 జంటలు ఆనందంగా ఉన్నాయి కదా అని కథ సుఖాంతం అనుకున్నారు. ఒక పక్క నుంచి రమేష్ సమస్య, మరొక పక్క నుంచి మేనక సమస్య ఎలా పరిష్కరిస్తాడు మిత్ర? అర్జున్ అతనికి ఏ విధంగా సహాయం చేస్తాడు? తెలుసుకోవాలంటే తప్పకుండా తర్వాతి ఎపిసోడ్ని వినండి. అలాగే ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.